హలో, ఎవరు? అమ్మ బాబాయ్. నీ మింగేడ్రా. అట్లానా? నేను ఉంచుకున్నా లంజ అనుకున్నాలే. పాసు పల్లది పల్లి క్లిక్తే బట్టగుండు బయలుదేరిందట. అట్లున్నాయిరా నీ పాసిగుద్ద మాటలు. తెల్లారంగానే ఫోన్ ఎందుకు చేసినావో చెప్పలేవురా గజ్జి కుక్క గుద్ద నాకినోడా. ఏం చేస్తున్నావో తెలుసుకుందామనిరా. పాసిగుద్దతో పల్లి క్లిక్తున్నా. అట్లనే ఉందిరా నీ ముఖం. ఏం చేస్తున్నావు చెప్పు ముందు. ఇంకా లేవలేదురా లౌడేగా. అమ్మ బాబాయ్. రాత్రి ఎవరైనా ఆతులు పీకపోయినవేంది? ఇంత లేట్ అయింది మరి. అబ్బా కరెక్ట్ చెప్పినవేంద్రా. చేతులు లేను నీ ఆతులు పీకపోయినా. ఎందుకురా నువ్వు కూడా అత్తువా? నేనెందుకు తీ, నువ్వు పీకింది చాలురా. నేనొక్కనే పీకితే పిడికిడి అయినాయిరా. ఇద్దరం కలిసి పీకితే మోపిడి అయ్యేవి. అందుకని నోరు మీరా పట్టి పడకవు. తొందరగా లేచి ముడ్డి కడుకొని బస్ స్టాప్ రా. ఎందుకురా అక్కడ పీకేడి బాగున్నాయింది? పీకింది చాలా రా. ఇంకా పీకాలని చేతులు దురదగున్నాయింది. నువ్వే అంటున్నావు కదరా ఉడత ముఖపోడా. అమ్మ బాబాయ్. కుక్క ముఖపోడు ఎలుక ముఖపోడు అందరు అత్తుండ్రు రా. నువ్వు తొందరరా దావత్ చేసుకుందాం. అవ్వతోడు మరి అప్పటికెళ్ళి చెప్తలేవేందిరా ఉడత ముఖపోడా. మబ్బులు 5ంటికి వచ్చి కూసుండు. మందు కొట్టే ముచ్చట్లు దావత్ చేసుకునే ముచ్చట్లు జల్దిగా చెప్పవు. చచ్చిపోయిన ముచ్చట్లు లంజపుకు ముచ్చట్లు అయితే జల్దిగా చెప్తావు. నీ బాడుగపుకులా సుల్లి. ఇప్పుడు చెప్పినా కదా సుల్లిగా జల్దిగా తయారయ్యిరా. అమ్మ బాబాయ్. తయారై రమ్మన్నానని ఆడదాని తిరంగా గంట సేపు చెయ్యకు. మీ డాడీకి కనిపించకుండా తొందరగా వచ్చేరా. ఇప్పుడే అత్త దీనవ్వ ముడ్డి కూడా కడుక్కొని రా. దావత్ కన్నా ఎక్కువనా అవరా ఉడతముక కూడా చెప్పు. చూని బతుకు గుద్దరా ముడ్డ. దావత్ అంటే గుద్ద పూసుకుంటావేంద్రా పోటీ పడకవు. తీ నువ్వేమో సత్యపూస తిరంగా మాట్లాడుతున్నావు. సంసారి సాధక లంజ బుచ్చక్క అన్నట్లు. అవ్వతోడ్రా పొట్టోడా. నీ పిచ్చగుడ్లు పిసికి పీతుల గడిలో పాతి పెట్టవరా నిన్ను. నిన్నురా ఊర్ల మీద పడి తిరిగే లంజ లంగ కింద గంటసేపు కూర్చోబెడితే చాలరా. దాని గుద్దల నుంచి కారే నీళ్ళని సప్పరించుకుంటూ కూర్చుంటావు. అమ్మ బాబాయ్. దెంగే పొట్టి సులిగా పాత చెబుతాను కొడితే పిచ్చగుడ్లు పలిగిపోవాలి బిడ్డ. ఆతు పీకితే కొన ఏదో మొదలేదో తెలియదు గాని అన్ని అంగడి ముచ్చట్లే. దెంగే ఫోన్ పెట్టేరా తొందర మీ డాడీ అత్తుండు. అవ్వతోడు నిజమా? అయితే పెట్టేరా ఫోన్ తొందరగా. ఏమైంది? దెయ్యాలు దింగించుకునే టైంకు పన్నట్టు ఆ మొఖాలేందిరా? ఏం కాలేదురా నీకోసమే చూస్తున్నాం. అవురా ఎలుకమ్మకపోడా నిజమేనారా? అవునరా మామ నిజమే. దావత్ ఎక్కడరా మరి? తొందర పోదాం. మెచ్చుకున్న కూడా మా పక్కన ఉన్నట్టు వీనికి పానమే ఆగదు. అన్ని తొందరే పడుకోవానికి. నిజమేరా దొడ్డి కూర్చున్నప్పుడు కూడా అంతేరా. అట్లా కూర్చుంటాడు ఇట్లా వస్తాడంటే. అమ్మ బాబాయ్. చాలా దెంగైనరా. దావత్ ఎక్కడ ఉందో ముందు చెప్పుర్రి. అరే పొట్టుడా 300 నలుగురం 1200 అవుతాయి. చెట్లలో పోదాం. సూపర్ ఈతకళ్ళు మాట్లాడినా 3 కిలోల చికెన్ తీసుకుపోదాం. మస్తుగా ఉంటదిరా. గుద్దవల తిని తాగొద్దాంరా. మస్తుగా ఉంటది. ఏమంటావురా? కోతి గుద్దం కూడా చెప్పవేంద్రా. అంతే పోదాం. గుద్దవల తాగి తినేద్దాం పదరా. ఏమంటారా పొట్టుడా? ఏం చెప్తలేవు? అమ్మ బాబాయ్. కళ్ళు మంచిగుంటావారా మరి? ఒక దమ్ము తాగితేనే దిమ్మ తిరిగిపోరా బిడ్డ. పూకు చింతపండు కావాలా మరి? సూపర్ ఉండదురా మామ. ఆ టెన్షన్ పెట్టుకోకు. రాలిపోవాల కింది మీరు ఏమనుకున్నావు? ఒక దమ్ము తాగానే చెప్పు సరేనా? లేదురా మామ కళ్ళు అయితే నంబర్ 1 చెప్పిండు గాడు. డోకా లేదనుకో. గా 3 కిలోల చికెన్ సరిపోతుందా రా? ఈ ముద్దోడే తింటాడు బర్ర తిరిగి ఒక్కడు. నాకైతే ఎందుకు కనీసం బొక్కలు కూడా మిగిల్చాడు. అవ్వతోడు ఇప్పుడు తింటలేనురా. జిట్టి తెలియదురా ఇవ్వదు నాకు. ఈ ముద్దు పడుకో ఇప్పుడు ఇట్లానే అంటాడు. 1-2 దమ్ములు తాగినాక గుద్దావులా తినుకుంటా కూర్చుంటాడు బర్ర తిరంగా. అమ్మ బాబాయ్. ఇగో నలుగురం 4 కిలోల చికెన్ ఫ్రై చేద్దాం. మస్తుగా సాగుతుందిరా మామ. కరెక్టే కానీ ఎవరి వాళ్ళకే కిలో 4 పార్సల్ కట్టుమందాం సరేనా? అమ్మ బాబాయ్. ఈ కుక్క ముక్క పొరికి నా మీద డౌట్ రా.
ఈ బాటబంది చీటి తగినట్టుంది నాకు, అందుకే అసలు ఇప్పుడు తింటలేను. బరే తిరిగి తింటావు మళ్ళీ తింటలేమని అబద్ధమారా కోతికి దమ్మకపోడా. మరి కళ్ళు సాగుతారా? అమ్మ బాబాయ్ ఏ కళ్ళు గుద్దవాళ్ళు ఎద్దిరా, ఫుల్లుగా చెప్పిన. మరి సిగరెట్లు రా? అమ్మ బాబాయ్ నా గుద్దలు ఉన్నాయి, చేపెట్టి తీసుకో. సిగరెట్లు ఇవాళ తెచ్చుకోడు. చికెన్ ఎక్కడ ఫ్రై చేపిస్తావరా? మరి చెవిటి పోషాలు చేస్తానని చెప్పిండ్రా. అబ్బో వాని దగ్గర అద్దురా, పక్తు వాడు గుద్దల సంకలాల చేయబెట్టి గొక్కుంటూనే ఉంటాడు. తినంగా చికెన్ లా ఎంట్రుకలు వచ్చినాయనుకో ఇక కథమే. మరి వాళ్ళ దగ్గర ఫ్రై చేపిద్దాంరా. బుడ్డరాజు గారు ఉన్నాడు కదా, వందర చేపిద్దాం. అమ్మ బాబాయ్ సరే పదండ్రా, 10 నిమిషాలలో ఇది రాలుండాయి మరి. ఓకేనా మామ, రైట్ పద. అమ్మ బాబాయ్. ఫ్రెండ్స్ వెళ్లే ముందు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి ప్లీజ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్, మాకు సపోర్ట్ చేయండి. మీ ఆదరణే మాకు ఆరో ప్రాణం. 4 రోజుల తర్వాత మరో కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్. గుద్దాలో వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.